సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి నియోజకవర్గ సదాశివపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 70 లక్షల రూపాయలు వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముబారక్పూర్ ఏ గ్రామానికి 0.7 లక్షల రూపాయలు, వెల్టూరు గ్రామానికి 8 లక్షల రూపాయలు, కోనాపూర్ గ్రామానికి 8 లక్షల రూపాయలు, నాగ్సన్పల్లి గ్రామానికి 6.50 లక్షల రూపాయలు చొప్పున నిధులు కేటాయించి సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన సిసి రోడ్ల పనులను నాణ్యతతో చేపట్టాలని, ఈ నెల చివరిలోపు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, ఎన్నికల తర్వాత రాజకీయ కక్ష సాధింపులు సరికావని అన్నారు. 2 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు రైతుబంధు ఇస్తామని ఇవ్వలేదని, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అనేక సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, సర్పంచులు తోంట కృష్ణ, అనిల్ రెడ్డి, కాశీపురం రవి, నవీన్ యాదవ్, కిష్టారెడ్డి, మండల అధికారులు ఏఈ కోటేశ్వర్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడిల సుమిత్ర సుధీర్ రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి, బోయిని శ్రీనివాస్, సత్యం, దాసు, లక్ష్మీ చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీలు సత్యనారాయణ, శివకుమార్, నల్లోల కుమార్, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जय बोलो ईश्वर भगवान की जय। खर्चूर नारकेल पंचवृक्ष पर्ण विज्ञान सब स्वामी करुण कटाक्षम शंकुस्थापन निर्माण पूजायं महादेव पवित्र करहत्तान मंगलमय पूजायं प्रारंभाय नमो नमः ईश्वर भगवान की को 8 లక్షలు, కోనాపూర్కు 8 లక్షలు,
నాగసంపల్లికి 6 లక్షల సీసీ రోడ్ పనులను ఈరోజు ప్రారంభించుకున్నాం పనులను. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియతమ మా గ్రామానికి ఒక అపురూపం అంటే మా గ్రామానికి ఎంతో ప్రేమ. మా గ్రామం అంటే మాకు గత 10 సంవత్సరాల సంగతి ఎమ్మెల్యే ఇవ్వాలంటే ఎవరో తెలియదు, ప్రభాకర్ అన్నట్టు మా ఊళ్ళో చిన్న పిల్లల నుంచి పెద్ద దాకా ముద్రపడ్డ మా అన్నగారు మా గ్రామానికి ఇచ్చేసి ఈరోజు మా మీద దయదలిచి మాకు 6 లక్షల సీసీ రోడ్ గ్రాంట్స్ ఇచ్చిండు. కాబట్టి ఈ రోజు వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా ముందు వినా సార్ కొద్దిగా ఇబ్బంది ఉంది సార్ వాస్తవానికి ఊళ్ళో, మరి దయచేసి ఇంకొక 10 లక్షలు ఇస్తే మా గ్రామాన్ని మీరు చాలా అభివృద్ధి చేసినట్టయితే సార్. ఏ ముందు వినా వ్యాయామంలోనే జరిగింది, ఇప్పుడు వినా మీతోనే జరుగుతుంది సార్. మీరు కంపల్సరీ మా గ్రామానికి ఇస్తారని మేము ఆశిస్తూ ముగిస్తున్నాం. సదాశివపేట మండలంలోని ఎన్ఆర్జీఎస్ 4 గ్రామాలకు సంబంధించి పనులు ప్రారంభించుకోవడం జరిగింది. వెల్టూరు, అదే రకంగా ముబారక్పూర్, కోనాపూర్, మరి ఈ నాగసాన్పల్లి, అదే రకంగా మండలంలోని మాలపాడు, ఏడిగడ్డ సంఘం, బొబ్బిలిగామ, కొల్కూరు, గొల్లెగూడెం, మరి అదే రకంగా పెద్దాపూర్ కలిపి 10 గ్రామాలకు 70 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ మంజూరీ పనులు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ పనులన్నీ సత్వరంగా నాణ్యతతో కూడుకున్న పనులు 25వ తారీఖు లోపు జరిపించాలని ఈ కోటేశ్వరరావును కోరటం జరిగింది. మరి అదే రకంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ పనులు సత్వరంగా జరగాలనేది మా కోరిక. ఈరోజు కూడా పాల్గొన్నటువంటి మా మిత్రులు కాశీపురం రవికుమార్ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ ప్రశాంత్ గారు, ఈ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ శేఖర్ గారు, మరి ఈ గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్లు, ఈ గ్రామ పెద్దలు, అదే రకంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, అదే రకంగా